ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనము. దావీదు వంశం నందు మన కొరకు రక్షణ శృంగమును కలుగజేసెను. ప్రియులారా, దేవుడు తన సేవకుడైన దావీదు వంశం నందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేసెను అని జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచిస్తున్నాడు. ఈ ప్రవచనము యేసు క్రీస్తుని గురించినదై ఉంటున్నది. అవును పిల్లరా, ఆయన మన శత్రువుల నుండి అనగా సాతాను అపవాది చీకటి శక్తుల నుండి మనకు రక్షణ కలుగు చేయుటకు మన కొరకు దావీదు వంశంలో ఒక రక్షణ శృంగాన్ని ఆయన మనకు కలుగజేసెను. అవును, కీర్తనల గ్రంథము 18వ కీర్తన 2వ వచనంలో దావీదు ఈ మాట అంటున్నాడు: యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అని అంటున్నాడు. అవును, ఇక్కడ రక్షణ శృంగము అని దావీదు చెప్పడంలో అదే అర్థం మనకు తెలుసుకోవచ్చు. కనుక పిల్లరా, దేవుడు మన కొరకు రక్షణ శృంగమని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆయనే యేసు క్రీస్తు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.